నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డాక్టర్ జీవీఎల్ ఆచార్యులు, మేదిని జ్యోతిష శాస్త్ర పండితులు. ఆయన నిన్న ఇదే స్టూడియోలో ఒక విషయం చెప్పారు. విమాన ప్రమాదాలు, అలాగే రాబోయే రోజుల్లో ఎయిర్ ఇండియా తన ఫ్లైట్స్ని విత్డ్రా చేసుకుంటుంది, ప్రత్యేకించి బోయింగ్ని విత్డ్రా చేసుకుంటుంది అని. బోయింగ్ వ్యవహారం పక్కన పెడితే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అయితే తాత్కాలికంగా కొన్ని 9 నుంచి 10 వరకు విమానాలని రద్దు చేసుకున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇది అంటే కాకతాళీయమా, లేకపోతే ఆయన చెప్పిన శాస్త్రం ప్రకారం జరిగిందా? ఇంకా దీంతో పాటు ఇరాన్లో మతపరమైన శక్తి కూలిపోబోతోందంటూ కూడా ఆయన ప్రిడిక్ట్ చేయబోతున్నారు, చేశారు ఆల్రెడీ. ఆ వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. లైవ్లో మనతో పాటు జాయిన్ అయ్యారు మేధిని జ్యోతిష శాస్త్ర పండితులు డాక్టర్ జీవీఎల్ ఆచార్యులు, యోగిగా ఆయన ప్రసిద్ధులు. నమస్తే డాక్టర్ యోగి గారు. సో ముందుగా ఈ ఫ్లైట్స్ వ్యవహారం నేను చాలాసేపు మాట్లాడుకున్నాం మనం. ఏంటంటే మీరు ప్రిడిక్షన్ ఇచ్చారు, రేపు ఇక్కడి నుంచి అంటే ఈ నెల 22 నుంచి 52 రోజుల పాటు, అంటే ఇంకో 2 రోజుల తర్వాత నుంచి 52 రోజుల పాటు విమాన ప్రమాదాలు జరిగే సూచన కనిపిస్తోంది. వాయిదా వేసుకోవటం మంచిది, లేకపోతే రద్దు చేసుకోవటం మంచిదని. నాకెందుకో ఇప్పుడు మీరు చెప్పింది చూస్తుంటే, మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ అక్టోబర్ 1 నుంచి 19 మధ్య కెనడాలో ఒక సిక్కు ఉగ్రవాద సంస్థ జస్టిస్ ఫర్ సిక్ అనే అతని పేరు మన్నన్ అనే అతను, మీరు అక్టోబర్ 1 నుంచి 19 వరకు మీ విమాన ప్రయాణాలు వాయిదా వేసుకోండి, మీ విమాన ప్రయాణాలు, మేము దాడులు చేయబోతున్నాను. ఏదో సిమిలారిటీ కనిపిస్తుంది. అంటే మీరు దాడులు అయితే చేయరు, కానీ మీ ప్రెడిక్షన్ అట్టే ఇచ్చారు. వాళ్ళు ఎందుకు రద్దు చేసుకున్నారు, ఎయిర్ ఇండియా ఎందుకు రద్దు చేసుకున్నారు? ఎందుకంటే ఇక్కడ అంతర్దృష్టి, దూరదృష్టి. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనకు తెలియనటువంటి కొత్త కోణంలో నుంచి నాకు వెతుక్కునే అలవాటు మొదటి నుంచి ఉంది. గతంలో ఒక శాటిలైట్ ఛానల్లో మార్నింగ్ 6:30 లైవ్ ప్రోగ్రాంలో పాలెంలో జడ్చర్ల ప్రాంతంలో దుర్ఘటన జరుగుతుంది, ప్రమాద ఘటనలు ఉంటాయని చెప్పాం. బియాస్ నదిలో విద్యార్థుల యొక్క మరణాన్ని గురించి చెప్పాం. సో దాన్ని చూసిన తర్వాత మధ్యలో దాంతో దూరదృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది. కానీ ఎందుకు నేను కొత్త అంశాన్ని తీసుకోకూడదనే అంశంలో దురదృష్టవశాత్తు నాకు ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అవ్వడం, ఆ సమయాన్ని తీసుకోవడం, అక్కడ నుంచి కుజ సంచారం ఎలా ఉంది, యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి అనే దృష్టి పోతే నిన్న మనం 3:30 గంటల సమయం లైవ్లో రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్ ఇండియా సంస్థ, మీరు అన్నారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అయితే సంస్థలే ఆపేస్తాయంటే, సంస్థలే వాయిదా వేస్తే మనకు ఆ త్వరలో ఈ అంశాలు బయటకు వస్తాయి అనుకున్నాం. అంటే ఇప్పుడు నిన్నండి చూస్తే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI-180 కలకత్తా చేరుకుంది, కానీ అక్కడి నుంచి ముంబై చేరుకోలేకపోయింది, దాన్ని రద్దు చేశారు. అదే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అండ్ అలాగే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI-159 రద్దు చేశారు, మళ్ళీ అహ్మదాబాద్ నుంచి. బెంగళూరు నుంచి లండన్ వెళ్లాల్సిన AI-133 రద్దు. లండన్ నుంచి బెంగళూరుకు వచ్చి AI-132 రద్దు. లండన్ నుంచి అమృత్సర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI-170 రద్దు. అలాగే ఎయిర్ ఇండియాదే ఢిల్లీ నుంచి ప్యారిస్ AI-143 రద్దు. ప్యారిస్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI-142 రద్దు. ఢిల్లీ నుంచి దుబాయ్ ఎయిర్ ఇండియా AI-915 రద్దు. ఢిల్లీ నుంచి వియన్నాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI-153 రద్దు. ఇవి వాళ్ళ వెబ్సైట్లో కనపడింది. నిన్న మీతో మాట్లాడిన తర్వాత చెక్ చేస్తే రాత్రి 9:36కి వచ్చిందండి. అవును, కానీ ఫస్ట్ టైం 99 ఛానల్ మధ్యాహ్నం 3:30కి చెప్పారు మీరు. 99 ఛానల్ ఈ అంశాన్ని ఇప్పటికీ కూడా ఏ శాటిలైట్ ఛానల్ కూడా చెప్పలేదు. సో ఫస్ట్ 99 ఛానలే ఈ విషయాన్ని. అంటే మీకు యాక్యురసీ ఆఫ్ ప్రెడిక్షన్ ఎట్లా వచ్చిందండి? అంటే మీ మేధిని శాస్త్ర జ్యోతిషం. అంటే ఇక్కడ మనకు సంఖ్యాశాస్త్రాన్ని నేను నమ్మను, సాంఖ్యశాస్త్రాన్ని నమ్ముతాను. ఒక బోయింగ్ కాలినటువంటి సమయం, దాని నెంబర్, జైమిని మహర్షి గణితాన్ని తీసుకున్నాను మొన్నటి రోజున. జైమిని మహర్షి యొక్క గణితాన్ని తీసుకుని బృహత్ హోరాపరాశర శాస్త్రాన్ని, జాతక పారిజాత గ్రంథాన్ని తీసుకున్నప్పుడు అందులో కొన్ని కూలంకషమైనటువంటి సూత్రాలు ఇచ్చారు. అంటే సుమారు ఒక 1000 పేజీలు ఉండేటువంటి గ్రంథం అది. సో నా దగ్గర అంతకంటే పెద్ద గ్రంథాలు ఉన్నాయి, మూలాలు ఉన్నాయి. కాబట్టి నేను మూలాల్లోంచి తీసుకుని, అంటే ఇది చెప్పడానికి నేను 12వ తారీఖు క్రాష్ అయినప్పటి నుంచి నేను గణాంకాలు వేసుకుంటూ వస్తే నిన్న మధ్యాహ్నానికి మీ ఆహ్వానం మేరకు నేను చెప్పడం జరిగింది. తర్వాత ఎందుకో 9:36కి ఒకసారి
ఏదో చిన్న అనుమానం వచ్చి మళ్ళీ నేను నెట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఈ పాయింట్ దొరికింది నాకు. వెంటనే మీకు సమాచారం అందించాను. అంటే వాళ్ళు ఏమైనా స్పెసిఫిక్గా ఇది కారణాలను ఏమైనా చెప్పలేదంటే, లేకపోతే బోయింగ్ టెక్నికల్గా ఫెయిల్ సాంకేతిక సమస్యల కారణం చేత గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాయిదా వేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది అనే పదమే మనకు ఎయిర్ ఇండియాలో కనపడుతుంది. వాస్తవంగా ఈ బోయింగ్ సంస్థలో 30 ఏళ్ళు క్వాలిటీ మేనేజర్గా పనిచేస్తున్న జాన్ బార్నెట్ అని, ఆయన లాస్ట్ ఇయర్ సూసైడ్ సస్పిషియస్ డెత్, పోలీసులు సూసైడ్ అంటారు. ఆయన లాసూట్ వేశారు ఆ కంపెనీ మీద. తయారీ లోపాలు ఉన్నాయి, స్క్రాప్ను వాడుతున్నారు విడి భాగాల తయారీలో, చెత్త నుంచి తీసుకొస్తున్నారని. సో సబ్సీక్వెంట్ అప్పటి నుంచి ఉన్నాయి డౌట్స్. సరే ఇది మేజర్ క్రాష్ కదండి, సో అందుకని డెసిషన్ తీసుకొని ఉంటుందా ఎయిర్ ఇండియా? 100% అయి ఉండొచ్చు. అంటే బోయింగే ఆపుతారా ఎయిర్ ఇండియా? మొత్తం ఎయిర్ ఇండియా ఆగే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఒక రకంగా మనం ఇచ్చినటువంటి సూచన కొంతమందికి ప్రయాణపరంగా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. అమ్మయ్య సాంకేతిక లోపంతో రద్దయినాయి కాబట్టి మన అదృష్టంగా భావించవచ్చు. సో భగవంతుడు నా చేత చెప్పేటటువంటి ఆ అంశాలకు నేను ఆనందకరంగానే నేను వ్యక్తం చేస్తున్నాను. రైట్. ఇంకోటండి, ఇరాన్లో మతపరమైన శక్తి కూలిపోబోతోంది అనేది కూడా మీరు 100% అండి ప్రస్తావన చేస్తున్నారు. ఇరాన్ జాతకం ఎలా ఉంది ఇరాన్ది? సో ఇరాన్ జాతకంలో మీనరాశిలో శని రాహువుల కలయిక ఆరంభమైనప్పటి నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనపడుతుంది. సో శని రాహువుల కలయిక, కొంతకాలం రాహు మళ్ళీ కుంభరాశిలోకి ప్రయాణించిన తాత్కాలికంగా కొంత ఉపశమనం తగ్గినప్పటికీ గత 4 రోజుల నుంచి తీవ్రమైనటువంటి ప్రభావం కనబడుతుంది. దీని ప్రభావం సరే వాళ్ళు మతపరమా కాదా అని చూస్తే ఆ యుద్ధ వాతావరణం రాబోయే రోజుల్లో మన భారతదేశంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం వస్తున్న అంశాలు చెబుదాం, మనం ప్రిడిక్ట్ చేద్దాం. శని మీనరాశిలో సంచరిస్తున్నందున పెట్రోలియం ఉత్పత్తి చేసేటువంటి ఓపీఈసీ దేశాలు ఏవైతే ఉన్నాయో ముడి చమురు ధరలు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. అక్టోబర్ 27న కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన తర్వాత ముడి చమురు ధర స్థిరంగా ఉంటుంది. సో అక్టోబర్ 27 వరకు పెట్రోలియం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అక్టోబర్ 25 తారీఖు వరకు లోగా ఇజ్రాయిల్ మీద ఇరాన్ పై చేయి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇజ్రాయిల్ మీద ఆ సమయంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇజ్రాయెల్ పెద్ద నష్టాలనే సవి చూడొచ్చు ఈ ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో. ఎందుకంటే 1948, 1967, 1973 సంవత్సరాల్లో అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేసి ప్రతిసారి ఓటమి పొందాయి. 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నుండి అమెరికా మరియు ఇజ్రాయెల్ రెండింటితో ఇరాన్ సంబంధాలు ఎప్పుడు ఉద్రిక్తంగానే ఉన్నాయి. సో ఇక్కడ ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలో కుజుడు కన్యా రాశిలో సంచరించిన తర్వాత ఇరాన్, హిజ్బుల్, హౌతీ తిరుగుబాటుదారులు ఉమ్మడి దాడిలో ఇజ్రాయెల్ భారీ నష్టాలు. ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి టెక్నికల్గా. హెజ్బుల్లా అండ్ హౌతీ బోత్ ఆర్ డిఫరెంట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్. వాళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఇరాన్కి మద్దతుగా నిలబడి ఇజ్రాయెల్ మీద దాడికి తెగబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఎట్లా వాళ్ళిద్దరి మధ్య అంటే ఇక్కడ ఉండేటువంటి జూలై 28 నుండి ఆగస్టు 13 వరకు కుజుడు కన్యా రాశిలో ఉండడం వలన ఇరాన్ ఇజ్రాయిల్ ప్రాంతంలో ఇరాన్ కంటే ఇజ్రాయిల్ ప్రాంతంలోనే ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి అండి చాలా కీలకమైనది, ఇప్పుడు ఇజ్రాయిల్ అనేది చాలా చిన్న దేశం. ఆ జాతి కూడా అక్కడ మాత్రమే ఉంది, యూదులు అక్కడ మాత్రమే ఉన్నారు, ఇరాన్లో మాత్రమే ఉన్నారు, సరే ఇజ్రాయిల్లో మాత్రమే ఉన్నారు. రేపు పొద్దున ఈ యుద్ధంలో గెలవకపోతే ఆ జాతి అంతరించిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఎగ్జిస్టెన్స్ ఉంటుందా భవిష్యత్తులో ఆ జాతి? భవిష్యత్తులో ఇజ్రాయిల్ విజయం సాధిస్తుంది, తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుంది. అందుకు కారణాలు చెప్తూ కుజుడు శనితో కలిసి ప్రమాదకరమైన సమసప్త యోగంలో ఏర్పడ్డాడు. జూలై 18 మీనరాశిలో తిరోగమనం చెందాడు. కాబట్టి ఇజ్రాయిల్ యొక్క ప్రధాన నిఘా సంస్థ మొజాద్
యొక్క జాతకంలో యుఎస్ఏ సిఐఏ యొక్క ప్రపంచ రెండవ అతిపెద్ద గూఢచర్య సంస్థ కావడం చేత మొసాద్ యొక్క నిఘా సంస్థల ప్రభావం చేత కొంత ఇబ్బందికర వాతావరణం గురవుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ మొసాద్ యొక్క వార్షిక బడ్జెట్ $3 బిలియన్, ప్రపంచవ్యాప్తంగా 7,000 మంది ఏజెంట్లు పెట్టుకొని ఉంటుందని జ్యోతిష అంచనా. సో మీ అంటే ఆ బడ్జెట్ గురించి నా ఎస్టిమేషన్ ఎట్లా మీరు హౌ కుడ్ యూ అంటే ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క పాపులేషన్ ఎంత, మొజాద్ సంస్థ యొక్క ఆవిర్భావం యొక్క బలం ఎట్లాంటిది, జనరల్గా నిఘా సంస్థల బడ్జెట్లు బయట పెట్టరు కదా, మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతే అది కూడా బయటపడుతుంది. రెండోది శని యొక్క వింశోత్తర దశలో బృహస్పతి ప్రభావం చేత మే 8, 2025 నుండి 2027 నవంబర్ 20 వరకు షడాష్టకాల్లో ఉండటం వలన పాశ్చాత్య పాత సంస్థల యొక్క అనుసరించి ఇజ్రాయెల్ ఇరాన్పై తీవ్రమైన ఒత్తిడిని తీసుకుని రావచ్చు. కాబట్టి అతి త్వరలో ఇరాన్ అత్యున్నత నాయకుడు మరణం లేదా తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. లైక్ హిట్లర్ చేసుకున్నట్టే. ఇరాన్ యొక్క జాతకంలో కర్కాటక లగ్నంలో రాహువు మరియు శని మారక భావాల్లో ఉండటం వల్ల ఆ దేశ అధిపతి మరణాన్ని సూచిస్తుంది. రాహువు శని యొక్క అశుభ కలయిక ఇరాన్ అత్యున్నత నాయకుడు మత గురువు అలీ ఖమేనీ ప్రాణాంతకమైన ఇబ్బందులు గురవుతారు. అలీ హుస్సేని ఖమానీ గత 35 ఇయర్స్గా ఇరాన్ దేశాధిపతిగా ఉన్నాడు. 2025 అలీ హుస్సేనీతో సహా ఇరాన్ పెద్ద నాయకులని కోల్పోయే అవకాశం ఉంది. ఎప్పుడు డ్యూరింగ్ కపుల్ ఆఫ్ మంత్స్ అనేది రాబోయేటువంటి ఆల్రెడీ ఇద్దరు టాప్ మిలిటరీ జనరల్స్ ఇద్దరిని చంపేసింది ఇజ్రాయెల్. ఇక టాప్ లేయర్ ఎవరు నిలబడరు. కారణం ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆ దేశానికి అత్యధికంగా 17 సంవత్సరాలుగా పాలన చేస్తున్నారు. కాబట్టి తన యొక్క బలమైన జాతకం ఇజ్రాయెల్కి ఇరాన్ మీద ఆధిపత్యాన్ని పొందడానికి గ్రహస్థితులు అనుకూలంగా. ఏ కంట్రీస్ ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు మనం ఉన్నాము, భారతదేశం న్యూట్రల్గా ఉంటుంది. అంటే అటు ఇరాన్ తోటి వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తోటి కూడా ఉన్నాయి, మేధోపరమైన సంబంధాలు ఉన్నాయి. మనం ఏ స్టాండ్ తీసుకోబోతున్నాం? అండ్ ఇప్పుడు వర్టికల్గా ఈ డివిజన్ వచ్చేసింది ప్రపంచ దేశాలు. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ 57 ఉంటే కనీసం 40 నుంచి 45 కంట్రీస్ ఇరాన్కి మద్దతు ఇస్తున్నాయి. కొన్ని న్యూట్రల్గా ఉన్నాయి, కొన్ని ఏం మాట్లాడట్లా మిగిలిన వాటిలో. వేరాజ్ ఇప్పుడు క్యాపిటలిస్ట్ కంట్రీస్ అంటే యుఎస్ చూసుకున్న తర్వాత మిగిలిన యూరోపియన్ కంట్రీస్ చూసుకున్నా ఎక్కువ ఇజ్రాయెల్కే మద్దతు ఇచ్చే అవకాశం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. యాక్చువల్గా మనకు 1947 ఆగస్టు 14 జాతకం ప్రకారం మనకు ఇజ్రాయెల్కే ఎక్కువగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఇరాన్ మనకి ఇండియా న్యూట్రల్గా ఉండదు. ఇరాన్లో మనం ఒక పోర్ట్ కడుతున్నాం. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఇండియా న్యూట్రల్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఇరాన్లో భూ ఖనిజాలు, పెట్రోలియం, కొంత భూ అంతర్భాగంలో ఉండేటువంటి కొన్ని లోహాలు మనకు ఉపయుక్తం అవుతాయి. కాబట్టి దానితో శత్రుత్వం కంటే కూడా మిత్రత్వమే అవసరం. కాదే పరిస్థితులు మిత్రత్వంగా లేకపోయినా కూడా ప్రమాదకరమైన ఇరాన్తో సంబంధాలు ఇవాళవి కాదు కదండి, పురాతన నుంచి ఉన్నాయి. కానీ మనకు మొన్న పహల్గామా దాటి తర్వాత ఇజ్రాయెల్ మనకు మద్దతు ఇచ్చింది. కానీ ఇక్కడ చూడండి, గోడ మీద పిల్లివాటంగా ట్రయాంగిల్ మ్యాచ్ ఆడుతున్నారంటే ఇక ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరాన్తో చేసుకున్నటువంటి అణు ఒప్పందాలని రద్దు చేసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ట్రంప్ గెలవడం ఇరాన్కి ప్రాణ సంకటంగా మారింది. ఇక టోటల్గా ఇక్కడ మిత్ర లాభం కంటే మిత్ర భేదానికే ట్రంప్ ఇస్తున్నాడు. కాబట్టి ట్రంప్ యొక్క ప్రభావం వల్ల కూడా ఇరాన్లోని అణుస్థావరాలపై జూలై 28వ తారీఖులోగా దాడులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఇరాన్ జాతకం గురించి చెప్తూ సింహరాశి అని చెప్తున్నారు. మతపరమైన మీనం అనేది మతపరమైన శక్తి కేంద్రానికి చిహ్నం అంటున్నారు. అంత బలమైన, కానీ ఇరాన్ కొంత లిబరల్గానే ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళు దే ఫాలో రిలీజియస్, ఇది ఫండమెంటలిస్టులు అయితే కాదు ఇరాన్లో. ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు
మతపరమైనటువంటి సైద్ధాంతికకర్త అతను. అది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ తానేం చేస్తున్నాడు, ఇక్కడ మత కల్లోలాలను సృష్టించి ఏదైనా సరే దాన్ని ఇబ్బంది పడాలని భావన. సో ఇరాన్లో మత కల్లోలాలు సృష్టిస్తాడు ఇజ్రాయెల్. సృష్టించి ఆ పై లేయర్ టాప్ లేయర్ మొత్తాన్ని క్లోజ్ చేస్తాడు. అది ఓకే. ఇప్పుడు గాజా స్ట్రిప్లో తిష్ట వేసి కూర్చున్న హమాస్ ఉగ్రవాదుల్ని పంపించలేడు అతను బయటికి? 100% అది కూడా ఆగస్టు తర్వాత మార్పులు జరుగుతాయి. ఆగస్టు తర్వాత. ఇంకా దాంతోపాటు మనం గనక చూస్తే మీనరాశిలో శని సంచారం అంటూ చెప్తారు 2025 నుంచి 2030 వరకు. సో మతపరమైన అధికారం మీద తీవ్ర ఒత్తిడి వస్తుంది అంట. మతపరమైన దేశాలు ఏవైతే మత ప్రోత్సాహాన్ని చేస్తున్నాయో ఎక్సెప్ట్ భారతదేశంలో దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏ ఉగ్రవాద దాడులు జరిగినా, ఏ యుద్ధాలు జరిగినా అల్టిమేట్గా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఒత్తిడి గురవుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఎందుకంటే భారతీయులు అన్ని దేశాలలో నిక్షిప్తమై ఉన్నారు కాబట్టి ఫస్ట్ అక్కడ మన వాళ్ళని సేవ్ చేసుకునే ప్రయత్నాలు జరగాలి. ఇటువంటి సమయంలో మోదీ యొక్క ఆలోచన, ఆయన యొక్క అకాల్డ్ సైన్స్, ఆయన తాంత్రిక దైవ బలం కొంత యుక్తిగా ప్రవర్తించినప్పటికీ కూడా భారతదేశంలో కొంత అలజడులు అనేటువంటివి కొనాలి. అంటే నిద్రపోతున్న వాడిని లేపి తన్నించుకున్న దేశాలు మన భారతదేశం వెంట పడతాయి. ఉదాహరణకి మన పాకిస్తాన్ సంబంధం లేని అంశంలోకి వాళ్ళు వచ్చి మన వాళ్ళని చంపి చివరికి దౌడ పగల కొట్టించుకున్నారు. ఇట్లాంటి సమయంలో కూడా ఇరాన్ మన మిత్ర దేశం అయినప్పుడు కూడా అది కూడా కొన్ని కవ్వింపు చర్యలకి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాణిజ్యపరమైన సంబంధాలు ఎలా ఉంటాయి మనకి? సో ఇది నవంబర్ తర్వాత కొంత ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడే అవకాశం ఉంది. రైట్. ఇంకొకటి ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇది ఎయిర్ ఇండియా ఒక్కటేనా? అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకునేది ఎయిర్ ఇండియా ఒక్కటేనా? మిగిలిన విమానయాన సంస్థలు కూడా ఏమన్నా ఇందులో ఉన్నాయా క్యాన్సిల్ చేసుకుని? ఎందుకంటే నేను మీరు చెప్తూ ఈ నెల 22 నుంచి 52 రోజుల పాటు ప్రళయాలు, ఉత్పాతాలు, భూకంపాలు, ఘోర దుర్ఘటనలు, ప్రమాదాలు ఇవన్నీ చెప్పి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. కొన్ని పాత ఉదాహరణలు కూడా తీసుకొచ్చారు. ఒక సునామీ కానీ వచ్చేప్పుడు ఎలాగైతే డేడూన్స్ ఫిష్ అలా వస్తుంది. ఒక అంశం చెప్పాలి, నవంబర్ నెలలో అయోధ్య రామాలయాన్ని కూడా అటాక్ చేయడానికి టెర్రరిస్టులు రెడీ అవుతారు. నవంబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 1 నవంబర్ 28 మధ్యకాలం. కానీ అటువంటి ఆటలు అక్కడ సాగనివ్వరు. కానీ 2032లో మాత్రం అయోధ్య రామాలయం మీద కొంత టెర్రరిజం దృష్టి బలంగా ఉంటుంది. ఇది నా ఉపాసకుడు అయినటువంటి వ్యక్తి చెప్పినటువంటి అంశం ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. సో 2028 నవంబర్లో జరిగేటువంటి ఉగ్రవాద అయోధ్య రామాలయం ఇబ్బంది కంటే 32లో మాత్రం అటాక్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ జీవీఎల్ అరుణాచల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఏంటంటే నిన్న మీరు చెప్పిన అంశాల తాలూకు ప్రెడిక్షన్ ఒకటి స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతుంది. ఎయిర్ ఇండియా వెబ్సైట్లో దాదాపు 9 విమానాలు రద్దు చేసుకుంటారు. అన్నీ కూడా బోయింగే, మ్యాక్సిమం బోయింగే రద్దు చేసుకున్నట్టు. దీని మీద బహుశా ఎయిర్ ఇండియా కాల్ తీసుకుంటుందేమో. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్ మతపరమైన శక్తి ఇరాన్లో కూలిపోబోతోందని కూడా చెప్పారు. బహుశా ఆ మత పెద్ద ఎవరో అనేది మీ భావన అయి ఉండొచ్చు. అండ్ రెండోది మిగిలిన అంశాల జోలికి వస్తే, వరల్డ్ వార్ అంశాల జోలికి వస్తే చెప్పారు ఇజ్రాయెల్ ఇరాన్ మీద పై చేయి విజయం సాధిస్తుంది 100%. ఆ నాగరికత నిలుస్తుంది 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎవరికి ప్రమాదమైన నాగరికత అది. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జీవీఎల్ అరుణాచల్ గారు. సో చూశారు కదా, ఇది డాక్టర్ యోగి చెప్పిన అంశాలు. ఎయిర్ ఇండియా మొత్తం 9 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, టెక్నాలజికల్ రీజన్స్. అంటే అపార్ట్ ఫ్రమ్ వాటికి ఉన్న టెక్నాలజికల్ ఇష్యూస్తో పాటు, ఎందుకంటే ఇప్పటికే డీజీసీ ఎయిర్ ఇండియాకి లెటర్స్ రాసింది. కొన్ని విమానాలకు సంబంధించి డ్రీమ్ లైనర్కి, బోయింగ్ 777కి సంబంధించి ఉన్న సాంకేతిక లోపాల గురించి ప్రస్తావన చేసింది. బహుశా అవన్నీ అడ్రస్ చేస్తారేమో. ఎందుకంటే కంపెనీ వ్యవస్థాపకులకి ఉన్న ఒక దార్శనికత వల్ల ఇప్పుడు ప్రస్తుతం టాటాస్ టేక్ ఓవర్ చేసినందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి లోపాలని టాటాస్ గ్రూప్ అనుమతించదు. కాబట్టి బహుశా దాన్ని పునఃసమీక్షించుకొని దానికి కావాల్సిన రిపేర్స్ ఏమన్నా ఉంటే, ఇమీడియట్గా అటెండ్ కావాల్సిన ఏమన్నా ఉంటే అవి చేయించుకునే